చంద్ర చంద్ర నాతో మాట్లాడు. గెట్ అవుట్. నీ కోపం తర్వాత చూపుద్దుగానే ముందు నేను చెప్పేది విను. అసలు విషయం కనిపెట్టేశాను. ఆ ముఠా నాయకుని చావు తక్కుతారు. స్టాప్ ఇట్. ఇంకో కొత్త నాటకం మొదలెట్టావా? నాన్నగారు ఉన్నారమ్మా? పైన ఉన్నారు. అతను లవ్ బర్డ్స్ హోటల్ మేనేజర్, ఆ ముఠా నాయకుడు భూపాల్. చూసావా, మన కళ్ళ ముందే పెద్ద మనుషుల్లాగా మీ నాన్నగారితో మాట్లాడడానికి వెళ్తున్నారు. అయితే నేను నాన్నతో చెప్తాను. ఆగు చంద్ర, అసలు మీ నాన్నగారు మన మాటలు వింటేగా ఎంతసేపు వాళ్ళ మాటలు నమ్ముతున్నారు. ఆల్ రైట్, లేలా బర్త్డే పార్టీ టైం అయింది, నేను వస్తాను. సరే, నువ్వు వెళ్ళి, నేను డ్రెస్సింగ్ చేసుకుని వస్తాను. ఓకే, ఐ విల్ సీ యు. స్నేహంలో మీరు ఇలా ఇన్సల్ట్ చేస్తారనుకోలేదు భీమారావు గారు. ఇన్సల్ట్? మరి మా హోటల్లో ఉంటానని మాట మాత్రం కబుర్ చేస్తే బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ చేసి ఉండేవాడి కదా. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళలాగా రాత్రికి రాత్రి ఉండేళ్ళిపోతే నా మనసు చూకుమంది. దాంట్లో ఉందిలేండి, ఏదో అనుకోకుండా వచ్చాను. పర్వాలేదులేండి. మీరు మా మనవరంలో పడుకున్నారటగా? అవును. వాడి గురించే నాకు పెద్ద దిగులుగా ఉంది. వాడి పిచ్చిని మీరైనా కుదర్చగలిగితే ప్రయత్నిద్దాం. మరి సరే భీమారావు గారు, ఈసారి ఎప్పుడు మీరు మా హోటల్కి రాదలుచుకున్నా కనీసం కాగితమైనా కబుర్ చేయండి సార్. వస్తాను సార్. ఇల్లు బాగానే కట్టించాడే మీ నాన్న. మా నాన్న కట్టలేదు, మా తాతయ్య గారు కట్టారు. డెవలప్మెంట్స్ మాత్రం మా నాన్నగారు. ఏరా భీమారావు? ఎవరా ఈ ముసలమ్మ? ముసలమ్మ? ఈ కాంతమ పిల్లి మర్చిపోయేంతగా నెత్తి మీదకి వచ్చేవరా కళ్ళు? ఓ, నువ్వా కాంతమ్మ పిన్ని? చాలా ఏళ్ళైంది కదా చూసి గుర్తుపట్టలేకపోయాను. ఏమిటిలా వచ్చావు? నేనొచ్చానా? నీ కొడుకు తీసుకొచ్చాడు. ఇది నా మనవరాలు సుందరి, కూతురు. వీడు దీని వెంట పడ్డాడు. సంగీతం వింటారా? అయితే సంగీత పాడతా వింటారా? రాస్కల్. ఎందుకురా వాడి మీద దగ్గర పడతావు? నువ్వు మాత్రం నా కోడలు గుళ్ళో కదా పెళ్లి చేసుకున్నావు. నేనన్నా సరేగా ఆవు చెలువ మేస్తే దూడ గట్టిని మేస్తుందా? వారసత్వం. ఏం చేస్తాం? కానీ నీ చేతులతోనే వీళ్ళిద్దరికి 2-3 వేసేసాయి. ప్రేమ పెళ్లి అంటే మీకు కూడా ఇష్టం అనుకుంటారు మామగారు. చిన్నప్పుడు మీరు కూడా కొంటే ఇద్దరు కావాలి దగ్గర పెట్టండి. అలాగే. సారీ, టైట్ ప్యాంటు ఏమనుకోద్దు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ రాడు. ప్లీజ్